నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఈ వీడియో ఏంటంటే చాలామందికి ఉపయోగపడే వీడియో. అలాగే మాకు లా మీడియాకి సంబంధించి ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ అలాగే మిగతా అన్ని సోషల్ మీడియాలో కూడా మీరు ఫాలో అవ్వండి. చాలా చక్కటి అంశాలు మేము రోజు రోజుకి చెప్తా ఉన్నాం. ఇకపోతే మాకు విజయవాడలో అలాగే హైదరాబాద్లో ఢిల్లీలో కూడా మాకు ఆఫీస్ ఉంది. మీకు కేవలం అపాయింట్మెంట్ కోసం మా నెంబర్ 9948090355 నెంబర్ కేవలం అపాయింట్మెంట్ కోసం మీరు ఫోన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు అంశం ఏంటంటే మీ భార్య మ్యూచువల్ డైవర్స్గా వస్తానని చెప్పి లేదనుకుంటే మ్యూచువల్ డైవర్స్ ఇస్తానని చెప్పేసి ఆ యొక్క డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టకపోతే ఏం చేయాలి? ఇది చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే సార్ మ్యూచువల్గా మేము వస్తానని చెప్పింది ఇప్పుడు దాకా సడన్గా ఆమె హ్యాండ్ ఇచ్చేసింది సార్, మరి ఏం చేయాలి, మీరు మ్యూచువల్గా రాకపోతే ఏం చేయాలి అని అడుగుతా ఉన్నారు. ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్, దయచేసి గుర్తుపెట్టుకుని ఇది లీగల్ అంశము, ఇది కేవలం అవగాహన కోసం చేసే వీడియోనే. మీకు దీనికి సంబంధించి లోతుగా విశ్లేషణ కావాలంటే అపాయింట్మెంట్ మాత్రం తీసుకోండి. ఇది జస్ట్ మీకు అవగాహన కోసం చేసే వీడియో. ఇది ఇంకోటి దయచేసి చెప్తున్నా, ఇది ఎక్స్పర్ట్స్ కాదు, ఇది కేవలం కామన్ మ్యాన్కు ఉపయోగపడే వీడియోనే. ఓకేనా ఫ్రెండ్స్, దీంట్లో ఎలాంటి ఎడిటింగ్లు ఉండవు, ఎలాంటి కట్లు కూడా ఉండవు. నేను ఓపెన్గా ఉన్నదన్నట్టు చెప్పేస్తాను. అయితే మీ భార్య రాలేదు, దానికి ఆమె మీకు చెప్పారు, మీరు రాలేదు. రాకపోతే మీకున్నది ఏంటంటే మామూలుగా మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 13 ప్రకారం ఏవైతే రీజన్స్ ఉన్నాయి, కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో అంటే వ్యభిచారం చేసిన, భార్య వ్యభిచారం చేసినా, లేకపోతే క్రూయాలిటీ చేసినా, లేకపోతే 7 years కనబడకపోయినా, తర్వాత వేరే మతాన్ని అన్ని మతాన్ని స్వీకరించిన, ఇదే కాకుండా అన్క్యూరబుల్ డిసీజెస్ ఉన్నా, సో ఇలాగ ఉన్నాయి రీజన్స్ ఏవైతే ఉన్నాయో. మ్యాక్సిమం ఇదే రీజన్స్లో తప్ప కొన్ని జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే భార్య 10 మందిలో భర్తని అవమానపరిచిన, అలాగే భార్య సెక్స్కి ఉపయోగపడకపోయినా, అలాగే ఆమెకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న, తల్లిదండ్రులను వదిలి వేరు కాపురం పెట్టమన్నా, లేదు మీ పైన అకారణంగా, గుర్తుపెట్టుకున్న అకారణంగా ఏదైనా క్రిమినల్ కేసులు ఏమైనా కంప్లైంట్ చేసినా, అంటే ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎక్స్పర్ట్గా మీకు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అది మీరు కాంటాక్ట్ అయితే చూసుకోవచ్చు. సో అదే తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆ విధంగా మీరు వేసుకున్నప్పుడు దాని కంటెస్ట్ డైవర్స్ కింద మీరు పిటిషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత అప్పుడు ఆమెకి నోటీస్ వెళ్తుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఈ పిటిషను నోటీస్ ఇవన్నీ కూడా ఏ లాయర్ చేతిలో ఉండదు. చాలామంది చాలా ఫాస్ట్గా అయిపోతాయి. అలాంటి మీరు అపోహలు పెట్టుకోమాకండి, ఓపెన్గా చెప్తున్నా. సో ఈ పిటిషన్ పంపించడాలు, సమన్స్ పంపించడాలు, దానికి సంబంధించిన నెంబరింగ్ ఇవన్నీ కూడా ఏ అడ్వకేట్ చేతిలో ఉండవు. జస్ట్ అడ్వకేట్ ఫైల్ చేస్తారు, అది కోర్టు వాళ్ళు చూసుకుంటారు. తర్వాత వాళ్ళకి సమన్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళు వచ్చి అంటే లాయర్ని పెట్టుకుంటారా లేకపోతే రారా అనేది సెకండ్ థింగ్. ఒకవేళ వాళ్ళు వచ్చారనుకోండి, వచ్చి అడ్వకేట్ని పెట్టుకొని, ఓకేనా ఫ్రెండ్స్, అడ్వకేట్ని పెట్టుకొని కంటెస్ట్ చేస్తే అది కంటిన్యూ అవుతుంది. లేదు అలా కాకుండా మేము మ్యూచువల్గా వెళ్తాము అంటే అప్పుడు దాన్ని ఈ పిటిషన్ మీరు అమెండ్మెంట్ పిటిషన్ కింద మార్చుకోవచ్చు. అమెండ్మెంట్ పిటిషన్ మార్చుకుని అప్పుడు మ్యూచువల్ డైవర్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఉంటుందండి. అంటే మీ భార్య ఎవరైనా సరే మ్యూచువల్ డైవర్స్గా రాకపోతే మీరు యూ హ్యావ్ ద రైట్ టు ఫైల్ ఏ కంటెస్ట్ డైవర్స్. సో ఆఫ్టర్ దట్ ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ద మ్యూచువల్ డైవర్స్. అది ఈజీ ఉంటుంది. అది దానికి సంబంధించి మేము చాలా కేసులు చేసాం. అది చాలా ఎక్స్పీరియన్స్గా దాదాపు 23-24 years అవుతుంది మేము వచ్చి ఫీల్డ్లోకి. చాలా 100 కేసులు చేశాం. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఏదన్నా డీప్గా కావాలంటే మీరు అపాయింట్మెంట్ కోసం మా నెంబరు 9948090355 నెంబర్కి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.